హాయ్ అండి. ఈరోజు వన్ మోర్ వీడియో అండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను మొక్కలకి కొద్దిగా వాటర్ పోసి పువ్వుల కోసం అయితే వచ్చానండి. ఇంకా ఈరోజు లెగిసినప్పుడైతే 7 అయిపోయిందండి. అప్పటికే చాలా ఎండ అయితే అయిపోయిందండి మీదన. అన్ని మొక్కలకి కాకుండా కొన్ని కొన్ని మొక్కలకైతే కొద్దిగా వాటర్ పోసానండి. పోసాక ఇంకా పువ్వులైతే ఎక్కువగా రాలేదండి. కొద్దిగా పువ్వులైతే ఇప్పుడు వచ్చాయి. పువ్వులైతే పట్టుకొని కిందకైతే వచ్చానండి. ఇంకా ఇప్పుడైతే మా ఆయన అయితే హనీ వాటర్ కలుపుతున్నారండి. రోజు మేము మార్నింగ్ అయితే హనీ వాటర్ తాగుతామండి. హాట్ వాటర్లో కొద్దిగా తేనె కొద్దిగా ఇంకా లెమన్ కొద్దిగా వేసుకొని తాగుతామండి. ఇది తాగితే మనకి ఎనర్జీగా చాలా బాగుంటుందన్నమాట రోజంతా. నేను మీదకెళ్ళి వచ్చేసరికి మా వారైతే ఈ హెల్ప్ అయితే చేశారండి. మార్నింగ్ అయితే కొద్దిగా ఇలా మనకి మన హస్బెండ్లు అయితే ఇలా చేస్తే మనకి ఎంతో చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎక్కువగా చేయరు, కొద్ది కొద్దిగా చిన్న చిన్న హెల్పింగ్ అయితే చేస్తారండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బాల్కనీలోనైతే రోజు నేను ఇలా తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం కాబట్టి బాల్కనీలోనైతే నేను రోజు ఇలాగా తడిగుడ్డ పెట్టేసి చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటానండి. ఇంకా పూజలు గట్రా అయితే పెద్ద ముగ్గులు అయితే పెడతాను. డైలీ అయితే ఏదో ఒక చిన్న ముగ్గు అయితే పెడతానండి. ఇప్పుడైతే టిఫిన్ కోసం నేను పప్పు బియ్యం నానబెట్టానండి. దోశల కోసమని రాత్రే నానబెట్టేశానండి. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బియ్యమే వేసానండి. ఎందుకంటే మార్నింగ్ రుబ్బేసి అప్పటికప్పటికే మనం దోశలు వేసుకోవాలి అంటే ఇది చాలా టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు రుబ్బేసి అయితే నేను పక్కన పెట్టానండి. ఇంకా ఇప్పుడైతే టీ పెట్టానండి. టీ అయితే మేమిద్దరం తాగేసామండి. టీ తాగాక ఇంకా నా స్నానం అన్నీ కంప్లీట్ అండి. స్నానం అన్నీ అయ్యాక ఇప్పుడైతే నా పూజ అండి. పూజ కూడా కంప్లీట్ అయ్యిందండి. పూజ అయితే మాదైతే చిన్న దేవుడి గుడి అనమాట. ఇలా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇదైతే ఈ వీడియో నేను బుధవారం తీసిన వీడియో అండి. నేనైతే అప్లోడ్ చేయడానికి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుందండి. వీడియోస్ తీయడం మాట కాదు కానీ ఇవి మనం ఎడిటింగ్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా టైం పడుతుందండి. అందుకే మీకు నేను ఒకే ఒక లైక్ ఇవ్వమంటున్నానండి. ప్లీజ్ అండి నా వీడియోస్ చూస్తూ లైక్స్ అయితే ఇస్తున్నాండి. ఇంకా తులసమ్మ పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఈరోజు నేనైతే మొక్క అయితే ఉంచానండి. తులసమ్మ మాదైతే గంగబారిపోయింది. ఈ మధ్యన క్యాంపులు అవి వెళ్ళి ఇంకా వాటర్ పోయలేక ఈరోజైతే నేను మేడ మీద తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడైతే టిఫిన్ అండి. టిఫిన్ అయితే మార్నింగ్ మా వారికి అయితే దోశలు చేసి ఇచ్చేసానండి. తనైతే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా గురించి అనమాట. నా స్నానం పూజ అన్నయ్యాక నేను టిఫిన్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఈ దోశలకి శనగపప్పు కొబ్బరికాయ చట్నీ చాలా బాగుంటుందండి. దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇలా కనుక చేసుకుంటే. ఈ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే టిఫిన్ అయితే నాది అయిపోయిందండి. ఇంకా లంచ్ టైం అండి. లంచ్కి అయితే ఈరోజు అయితే నాకు ఒక 4 రకాల కూరలు అయితే చేయాల్సి వచ్చిందండి. పక్కన రైస్ పెట్టాను. ఇంకా ఇది పనసకాయ వేపుడు అండి. తవ్వ ఫ్రై చాలా బాగుంటుంది. ఈరోజు నేను పనసకాయ మసాలా కర్రీ చేశానండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. ప్లీజ్ అండి వెళ్ళి నా ఛానల్లో వీడియో చూడండి. ఇంకా పనసకాయ తవా ఫ్రై చేశాను. ఇంకా ములక్కాడలు కూడా తవా ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. సింపుల్ అండి. ఉడకబెట్టేసి అందులో పసుపు కారం ఉప్పు కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా బియ్యం పిండి వేసి వేపుకోవడమేనండి. ఇంకా అచ్చులు వేపానండి, వంకాయ అచ్చులు. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇలా చేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో రైస్ కొద్దిగా తింటాము. ఇంకా కూరలు అయితే మేము ఎక్కువగా తింటామండి. మా ఆయనకైతే 2-3 రకాలైన కూరలు అయితే ఉండాలండి. ఇవి అయ్యాక ఇంకా ఇగో పనసకాయ మసాలా కర్రీ అండి. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ప్లీజ్ అండి చూడండి. ఇంకా నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నా లంచ్కి అయితే ప్రిపేర్ అయ్యిందండి. ఇంకా నేనైతే భోజనం ఇంకా చేయలేదు. మా వారస్తే చేస్తానని వెయిటింగ్ చేస్తున్నానండి. ఇదనమాట ఈరోజు వ్లాగ్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. బాయ్ బాయ్.